తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తూ పని ఒత్తిడితో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆదమరిచే పాత్రికేయులకు మిత్ర మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యం జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర PSC చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం జువ్వలపాలెం రోడ్లోని మిత్ర మెడికేర్ హాస్పిటల్ నందు భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయ కుటుంబాలకు వైద్య పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన సమాజం కొరకు అహర్నిశలు శ్రమించే పాత్రికేయులు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. మిత్ర మెడికేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చుండూరి విక్రాంత్ మాట్లాడుతూ భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును పాత్రికేయ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 8,000 రూపాయల విలువ గల లివర్ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు వంటి వివిధ రకాల పరీక్షలను కేవలం 700 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంచామని తెలిపారు. రాబో రోజుల్లో మరిన్ని ఉచిత క్యాంపులు నిర్వహించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఆరోగ్యం క్షీణించకముందే వైద్యుల వద్ద పరీక్షల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భీమవరం మీడియా క్లబ్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కరి ప్రశాంత్ నాయుడు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చుండీరి మల్లీశ్వరి, భీమవరం మీడియా క్లబ్ అధ్యక్షులు నూకెళ్ల తాతారావు, ప్రధాన కార్యదర్శి కేత సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నిమ్మల ఆదినారాయణ, సహాయ కార్యదర్శి కడలి సాయిబాబు, కోశాధికారి కేశబోయిన శ్రీనివాసరాజు, కార్యవర్గ సభ్యులు గడ్డం ప్రసన్నకుమార్, గోవిందలపూడి వెంకటేష్, చింతపల్లి ఆదినారాయణ, మట్టా చంద్రశేఖర్ బాబు, భీమవరం పాత్రికేయులు ఆరేటి శ్రీనివాస్, బోడపాటి రంగబాబు, జి శ్రీనివాస్, BCV అయ్యప్ప, కె హనుమంతరావు, ఆదిత్య బాబీ, ఎం సురేష్ అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో మిత్ర హాస్పిటల్ నందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. BP, షుగరు, ECG అన్ని తీసి వారికి మందులు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మిత్ర హాస్పిటల్ వారు సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. డాక్టర్ విక్రాంత్, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మిత్ర మెడికేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. భీమవరం మీడియా క్లబ్ సభ్యులు అందరికీ కూడాను, మన మీడియా పర్సనల్, ప్రింట్ మీడియా అట్లానే ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను ఫ్రీ హెల్త్ క్యాంప్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్లో మనం ఫ్రీగా షుగర్, BP, ECG అని హార్ట్కి సంబంధించిన టెస్ట్, దాంతోపాటు ఫ్రీ మెడికల్ కన్సల్టేషన్ కూడా చేస్తున్నాం. అట్లానే మనం ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా అట్ ఏ వెరీ డిస్కౌంటెడ్ ప్రైస్ మనం హెల్త్ స్క్రీనింగ్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. అందరికీ తెలిసిందే, ఏ జబ్బు అన్నా సరే ఇనీషియల్ దశలోనే, చిన్న దశలోనే మనకి తెలుసుకుంటే దానికి మెరుగైన వైద్యం అందించవచ్చు. జబ్బు ముదరకు ముందరే సరైన ట్రీట్మెంట్ పొందితే చక్కటి ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. అట్లానే ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడగలం. ఈ ఉద్దేశంతో మన మీడియా సోదరులందరికీ కూడాను ఎంతో వాళ్ళు సేవ్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ చూసుకోవటం ఇంపార్టెంట్ అని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ క్యాంప్ అనేది ఇనిషియేట్ చేశారు. అందరినీ కూడాను పలకరించారు, మీడియా పర్సనల్ అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యారు. ఇటువంటివే ఇంకా మరిన్ని మన మీడియా సహకారంతో, అట్లానే ప్రజల సహకారంతో హెల్త్ క్యాంప్స్ అని, హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్ అని అన్నీ కూడాను మన మిత్ర మెడికేర్ హాస్పిటల్లో కండక్ట్ చేస్తున్నాం. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అట్లానే మీడియా సపోర్ట్కి ధన్యవాదాలు. డిస్కౌంటెడ్ ప్రైస్కి కేవలం 700 రూపాయలకే మనకి రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, దాంట్లోనే CBC, లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే లివర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని కూడా అంటాం, అంటే కిడ్నీ హెల్త్ ఎట్లా ఉందో తెలుసుకోవటం, లిపిడ్ ప్రొఫైల్, ECG, ఇతర బేసిక్ షుగర్కి సంబంధించిన టెస్టులు, కొలెస్ట్రాల్వి కూడా కవర్ అయ్యేటట్టు మనం బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేసామండి మన మీడియా పర్సనల్స్కి, అట్లానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బెనిఫిట్ అవ్వాలని. సో ఈ ఫెసిలిటీ కూడా మీడియా పర్సన్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీడియా క్లబ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా
జర్నలిస్టులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మిత్ర హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు మిత్ర హాస్పిటల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులకి ఇక్కడ ఉచితంగా టెస్టులు చేసి ఓపీ కూడా చూసే విధంగా యాజమాన్యం ఒప్పుకుంది. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉండి పట్టణ అభివృద్ధికి మీ ఆలోచనలు పంచుకోవాలని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఉండి ఉన్నత పాఠశాలలో 60 లక్షల వ్యయంతో తాను దాతలు పూర్వ విద్యార్థులు అభివృద్ధి పరిచిన పనులను రఘురామ కృష్ణంరాజు మంగళవారం ప్రారంభించారు. ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. ఉన్నత పాఠశాల గ్రౌండ్లో మట్టి పూడిక పనులకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. తన తాతలిద్దరూ ఇక్కడే చదువుకున్నారని 2018లో పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నప్పుడు తెలుసుకున్నానన్నారు. ఎమ్మెల్యేగా ఈ స్కూలుకు వచ్చిన సమయంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేయాలని తలచి స్నేహితులు పూర్వ విద్యార్థుల సహకారంతో సీసీ రోడ్లు, అదనపు తరగతి గదులు, మైదానం వంటి పనులు చేయించామని చెప్పారు. పాఠశాలలో జిల్లా స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నానని వివరించారు. ఉండి బస్టాండ్లో రహదారి నిర్మాణం త్వరలో జరుగుతుందన్నారు. ఉండిలో ఆక్రమణ తొలగింపు, రహదారుల విస్తీర్ణ వంటి పనులకు మీకు తోచిన ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. భీమవరం తర్వాత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతం ఉండి అని చెప్పారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జీవీఎస్ఎన్ రాజు, ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ సౌజన్య, ఎంపీటీసీ కునుకు రమాదేవి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ల్యాబ్ ని ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. రూపాయల వ్యయంతో దీన్ని తిరిగి, ఎందుకంటే 100 సంవత్సరాలు దాటిన స్కూల్ ఇది. ఇంత మంచి గ్రౌండ్ కూడా పెద్దగా చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని అందులో మా తాతగారులు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ చరిత్ర అంతా కూడా 2018లో ఒకసారి నేను శతవత్సరాల ఫంక్షన్కి అశోక్ గజపతిరాజు గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు కూడా నేను వచ్చాను ఈ ఫంక్షన్కి. అప్పటి నుంచి అనుకున్న స్కూల్ని బాగా అభివృద్ధి చేస్తే, ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి చూస్తే కొంచెం బాధ అనిపించి యుద్ధ ప్రాతిపదికనే మనం చేయాలి అని మేము అనుకున్న టార్గెట్ ఒక 20 రోజులు నెల ఆలస్యమైనప్పటికీ, ఎందుకంటే ఏదో తక్కువ లోతు ఉంటుంది, ఆ ఎదురుగుండా పూడ్చాలి అంటే సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం. కానీ అది బకాసురుడు భోజనం లాగా కరిమెరక నాగరాజుకి ఎంతమందిని అప్పచెప్పినా, సార్ అన్ని లారీలు ఇచ్చారు, 200 లారీలు ఇచ్చారు, కానీ ఇంకో 300 లారీలు పడుతుందనేవాడు. సో అలాగా అదొక ఊబిలాగా, అదొక యజ్ఞంలాగా అది జరిగింది. అది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చి ఒక మంచి గ్రౌండ్ డెవలప్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. సో మీరు మొన్నటి వరకు టెంపరీ కమిటీ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ ఏదో నామినేషన్లు అయినాయి. 1-2 రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోతుంది. వాళ్ళకి చెప్పి జిల్లా స్థాయిలో ఏదైనా క్రికెట్ పోటీలు నిర్వహించుకోవాలి అంటే అనువైన ప్రదేశంగా ఈ ఉండి హై స్కూల్ ప్రాంగణాన్ని వాడాలి అనేది కోరిక. సుమారుగా 108 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ఇక్కడ స్వతంత్రం రాకెట్మే ప్రారంభించడం జరిగింది. దశల వారీగా అభివృద్ధి చెందుతూ వస్తే ఉంటే ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు రఘురామ కృష్ణరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో డోనర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడానికి ఎప్పుడైతే రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆదేశించారో ఆ వెంటనే డోనర్స్ అందరూ కూడా ముందరకు వచ్చి అందరికీ కూడా గ్రామ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతి అయిన శ్రీ కనుమూరి రఘురామ కృష్ణరాజు గారికి ఈరోజు గ్రాండ్ గా సన్మానం చేయడం చాలా సంతోషం.
రఘురామకృష్ణరాజు గారు మన ఉండి నియోజకవర్గానికి ఒక వరప్రసాదం ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే విధంగా మరి ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామం కూడా ఆయన స్వయంగా తిరిగి ఆ గ్రామంలో ఏవైతే మౌలిక వసతులు కావాలో ప్రతిదీ కూడా ఆయన పరీక్షించి ఆయన అనుకున్నన్నే అక్కడ ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ వర్క్ ఇమ్మీడియట్ గా పనిచేసే విధంగా మన రఘురామకృష్ణరాజు గారు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఉండి హై స్కూల్ మరి సుమారు 108 సంవత్సరాల చరిత్ర గల ఈ హై స్కూల్ కి మరి రఘురామకృష్ణరాజు గారు ఆయనతో కూడా మేమంతా కూడా ఒకసారి ఈ స్కూల్ కి ఈజిప్ట్ కి వచ్చినప్పుడు ఇక్కడున్న వాతావరణం చూసి ఎమ్మెల్యే గారు సరించిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఇక్కడ సరైన మౌలిక వసతులు లేవని వెంటనే ఇమ్మీడియట్ గా మరి రఘురామకృష్ణరాజు గారు ఆయన సొంత నిధులు ఆయనకున్న పరిచయంతో తాతల యొక్క సహకారంతో ఇక్కడున్న స్కూల్ మరి ఇక్కడ పైకప్పు పాడైపోయి వర్షం కురుస్తుంటే మరి పిల్లలందరూ కూడా ఇబ్బందిగా ఉంటుందని ఇమ్మీడియట్ గా ఇక్కడున్న స్కూల్స్ కి పైకప్పు తీయించి ఇమ్మీడియట్ గా కూడా మరి మౌలికంగా ఇక్కడ శెట్టి మొత్తం అంతా కూడా పైకప్పు అంతా కూడా బాగు చేసి గోడలతో సహా మొత్తం స్కూల్ ని మోడల్ స్కూల్ గా శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మందార పుష్పాలు పసుపు కొమ్మలతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి మద్దాల సత్యనారాయణ లక్ష్మీ బ్రహ్మాసి దంపతులచే పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు కుంకుమ పూజలు చేశారు. అనంతరం తోటకూర కృష్ణ ఫణిలక్ష్మి దంపతుల సహకారంతో 1108 మందార పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. देवताये नमो नमः यजमानस्यां ग्रमां गोत्रः परिपाल गोत्रः सत्यकृष्णानां देशवल्लभे सुवर्णराजस्वरां चन्द्रां हत्मे लक्ष्मे राजाधिराजाय प्रसयधायिने नमामि वै श्रवणाय कुम्भहें समे कामां कामकामां गंगामे बलमे స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారాలతో శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా విశేష పూజా కార్యక్రమాలు అలంకారాలు జరపడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మంగళవారం శ్రావణ మంగళవారం పురస్కరించుకొని మద్దా సత్యాన్ని లక్ష్మీ బ్రహ్మ దంపతులచే అమ్మవారికి పంచామృతాలు పలరసాలతో అభిషేకం చేయడం కుంకుమార్చనలు జరిగాయి. అలాగే మరి అలంకారాలకి ఈరోజు మందార పుష్పాలతో 108 పుష్పాలతో మందార పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. మెంటేవారి తోట వాస్తవులు తోటకూర కృష్ణ గారు ఫణిలక్ష్మి గారి దంపతులు వారి సౌజన్యంతో మరి 108 మందార పుష్పాలతో అర్చన చేయడం జరిగింది. భక్తులతో కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. బ్యాడ్మింటన్ కోచ్ క్రీడాకారుడు టీడీపీ నాయకులు అంగర వెంకట్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో పార్టీ సీనియర్ నాయకులు ఐజాక్ బాబు నివాసంలో జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి వెంకట్ కు సాలువా కప్పి సత్కరించారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ స్నేహశీలి, సేవా తత్పరులు వెంకట్ అని, పేదవారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని, ఆయన క్రీడాకారుడుగా ఎన్నో అవార్డులు సాధించారని అన్నారు. వెంకట్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో చెల్లబోయిన సుబ్బారావు, పాల పెదాబులు, యాళ్ల వెంకటేశ్వరరావు, లంకి చిన్ని, కొండ్రు శ్రీనివాస్, మల్లువలసరాము, గణపతి, గంధం పెదబాబు, దొంగ వెంకటేశ్వరరావు, మహమ్మద్ షాబు, ఎండి ఫిరోజ్, బండి రమేష్, చెల్లబోయిన జయరాజ్, గొలగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ క్రీడాకారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంగడి వెంకట గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐజాక్ బాబు గారు ఒక ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంగడి వెంకట గారు అంటే నిజంగా చెప్పాలంటే షటిల్ బ్యాడ్మింటన్లో ఎంతో పేరుకీర్తులు సంపాదించుకుని ఎంతోమంది విద్యార్థుల్ని క్రీడాకారుల కింద తీర్చిదిద్దిన ఘనత అంగడి వెంకట గారిది. ఇవాళ చదువు ఎంత ముఖ్యమో క్రీడారంగం అనేది కూడా అంతే ముఖ్యం. మరి క్రీడారంగంలో కూడా సక్సెస్ అవుతే మరి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారనేది కూడా మనం ఎంతోమందిని చూసాం. మరి అలాంటి క్రీడారంగాన్ని ఎన్నుకుని అది చేస్తూ తెలుగుదేశం పార్టీకి కూడా సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టు
అంగడి వెంకట గారు జన్మదినాన్ని పురస్కరించుకుని మేమంతా కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఆ ఈశ్వర అల్లా యేసు ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆయనకు ఉండాలని చెప్పి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎంతో సేవా తత్పరుడు, అలాగే ఎంతో మందిని విద్యార్థుల్ని తీర్చిదిద్ది సెటిల్మెంట్ బ్యాట్మెంట్లో గొప్పగా తీర్చిన వ్యక్తి. ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఎంతో గర్వకారణం. ప్రముఖ షటిల్ క్రీడాకారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి వెంకట్ ఎంతోమందిని క్రీడాకారుల్ని తయారు చేశాడు. అందరితోటి పాలు పంచుకున్న అతనితోటి ఆడిన క్రీడాకారులు ఈరోజు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. తన క్రమశిక్షణకే మారిపోయారు. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. పార్టీ ఏ పని చెప్పినా సరే ఆ పనికి ఒక క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తి అంగర వెంకట్కి ఆరోగ్యంగా ఉండాలా, ఇంకా ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. మన అంగర వెంకట గారు ఎంతో సౌమ్యుడు, ఆయన వివాద రహితుడు. ఆయన ఒక జయం పెట్టుకున్నాడంటే అది కడ వరకు కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి అంగర వెంకట గారు. ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది క్రీడారంగంలోని ప్రోత్సహిస్తూ ఎంతో మన్ననలు పొందిన వ్యక్తి వెంకట గారు. అలాంటి వెంకట గారికి ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవటం మాకు చాలా సంతోషం, ఆనందం. ఆయన ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని మనసా వాచ కోరుకుంటున్నాను. ఆ పుట్టినరోజుని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఐజాక్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాము గారు, మరి సెక్రటరీ గోవింద్ గారు, మిగతా తెలుగుదేశం ముఖ్య నాయకులందరూ పాల్గొని నాకు విషయం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీ కాదు, అది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ అండదండగా ఉండి ఆ పార్టీని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆదుకొని అన్నిట్లో సుఖంలోనైనా సంతోషంలో అయినా అందరూ అండగా నిలబడి ఉంటారు. అందుకే ఈ పార్టీ అంత బలంగా ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పార్టీ అంత బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకోసం అలాంటి పార్టీలో నేను ఉన్నందుకు నేను చాలా గర్విస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తోట సీతారామలక్ష్మి గారికి, శారద గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరం మండలం చినమీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పైసీన్ ఈవెంట్ హాల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం రాత్రి స్పైసీన్ ఈవెంట్ హాల్ను ఎమ్మెల్యే అంజుబాబు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురం కృష్ణంరాజు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటారని, శుభకార్యాలకు తదితర ఈవెంట్స్ స్పైసీన్ ఎంతో బాగుంటుందని అన్నారు. నిర్వాహకులు బుద్ధరాజు విజయ్, హారికావర్మ మాట్లాడుతూ అన్ని రకాల ఈవెంట్స్ కు స్పైసీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పొత్తూరి బాపిరాజు, ఎరంశెట్టి శివకృష్ణ, బుద్ధరాజు శ్రీనివాసరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. చినమీరం గ్రామం ఆల్రెడీ భీమవరంలో కలిసిపోయింది. ఈ గ్రామంలో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటానికి, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఉండటానికి వీలుగా స్పేస్ నీన్ అని లేటెస్ట్ మోడల్లో తయారు చేసి అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఏమన్నా ఫంక్షన్లు చేసుకున్నా, శుభకార్యాలు చేసుకున్నా, ఏమన్నా కార్యక్రమాలు చేసుకున్నా అనుకూలంగా ఉంటుంది. దీన్ని చక్కని డిజైన్ చేసి మా సిస్టర్ హారిక
బ్రహ్మాండంగా తయారు చేసి మోడల్ హౌస్ తయారు చేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ప్రశాంతత, సంతోషం కలిగే విధంగా అట్మాస్ఫియర్ తయారు చేశారు. ఇది బాగా సక్సెస్ అవ్వాలని, దీనివలన ఈ ప్రాంత వాసులందరికీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునే వారికి మంచి అవకాశం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. కృష్ణరాజు గారికి, బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ సో స్పేస్ ఇన్ అనేది వీ జస్ట్ కీప్ ఫర్ ఈవెంట్స్ ఒకటే కాదు, ఫస్ట్ డే ఆల్సో. సో ఇక్కడ హల్దీస్, మెహందీస్ అండ్ స్మాల్ గ్యాదరింగ్స్ అండ్ పార్టీస్ అన్ని చేసుకోవచ్చు. ఇన్నర్ స్పేసెస్ ఫర్ కామింగ్ అండ్ పార్టీస్ అండ్ ఫ్యామిలీస్. సో లెట్స్ ఎంజాయ్ ఫ్రమ్ టుమారో. యునైటెడ్ కాప్ సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ 5వ వార్షికోత్సవ వేడుకలు పాలకొల్లు అడబాల గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకటించిన అవార్డులకు గాను 16 విభాగాల్లో భీమవరం కాపు వనితా క్లబ్ అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా క్లబ్ బృందం ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచి తాము మరింత కష్టపడి క్లబ్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా స్నేహితుల దినోత్సవాన్ని క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి స్వగృహంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా 2025-2026 సంవత్సరానికి యూకేఎస్సీ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భీమవరం కాపు వనితా క్లబ్ ప్రెసిడెంట్ గా మెంటే లక్ష్మీకాంత, సెక్రటరీగా పోసన్శెట్టి అన్నపూర్ణ, ట్రెజరర్ గా రావూరి రజని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూకేఎస్సీ గవర్నర్ మాట్లాడుతూ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు, కృషి, పట్టుదల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ క్లబ్ సభ్యులందరినీ పేరు పేరున అభినందించారు. యూకే వనితా క్లబ్ భీమవరంలో ఫస్ట్ పెట్టిన రోజు అయితే చాలా హోప్స్ తో పెట్టాం, అంతే హోప్స్ తో నిలబెట్టుకున్నాం సార్. రమేష్ గారు, వాణిగా ఆ రోజు రమేష్ గారు ఒక బంధువుల నిజంగా అనకూడదు, ఎంత సపోర్ట్ చేసి అమ్మ కాపు ఉంది, మనం కాపు క్లబ్ ని ఎప్పుడు కూడా కాపుని సపోర్ట్ చేసుకోవాలని ఆయన ఆ కృష్ణదేవరాయలు ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పారండి. సిడ్నీ రాజలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండి మీకు ఏది కావాలని వెనకాల మేము సపోర్ట్ చేస్తాను వైఫ్ హస్బెండ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక విషయంలో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాణి గారికి ఫోన్ చేసి వాడక మీరు చెప్పండి, రమేష్ గారిని అడగండి అని అంటే సరే అంటే నేను చెప్తానని అవ్వరు. ఏదైనా బిల్డింగ్ ఫండ్ ఇవ్వాలంటే 5,000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది, 10,000 ఇవ్వను అనేవారండి. ఒప్పుకోవట్లేదండి బాబా అది ఇవ్వద్దు అన్నారు, 10,000 ఇమ్మన్నారండి అనేవారు. ఫోన్ చేసి మొన్న కూడా నాటిపోటీ వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం ఏంటి, చీరలతో సహా పెట్టండి అని అంటే అప్పటికప్పుడు వెళ్ళి 3 పట్టు చీరలు తీసుకొచ్చేవాడ. ఎంత ఇబ్బంది ఉన్నా ఇంట్లో ఆవిడతో నలిగేవారు. అయినా సరే పాపం ఒక్కటని కాదు, మన ఎడ్యుకేషన్ పరంగా కూడా ల్యాప్టాప్ కావాలండి, 10 పిల్లలకి ఫీజు కట్టాలనేది కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఆ పాపకు ఫీజు కట్టమని ఆయన పిలిచి కట్టారు. మరి గుళ్ళో ఫస్ట్ డోనర్ ఆయన, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో ఫస్ట్ డోనర్ ఎవరంటే అల్లం రమేష్ గారు. అటువంటి డోనర్షిప్ లో కూడా ఆయన వెంటనే బాధ్యత ఏమన్నారంటే మీ క్లబ్ తరపున మీరే ఇవ్వండి అమ్మా, నేను చేసేదే ఉంది అని చెప్పి ఆయన ఫస్ట్ ఇవాళ పాలకొల్లు యూకే క్లబ్ లో 5 lakhs ఇచ్చి ఫస్ట్ గా అసలు పర్మనెంట్ అవార్డు కూడా దాని వల్ల ఆవిడ దక్కించుకోవడం లేదు. బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా రావడం జరిగిందని చెప్పి హృదయపూర్వకంగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ స్పాన్సర్ చేసే అవకాశం ఉన్న వలన ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలిగాం. కానీ ఒక్కొక్కసారి ప్రతి పర్సన్ అలా ఖర్చు పెట్టాలి, అలాగా డోనర్ దొరకాలి అని అంటే కష్టం. ఇక్కడ మరి డైనమిక్ ఎస్టేట్ గారైన అల్లం వాణి గారు ఉన్నారు కాబట్టి మంచి అసలు రూపాయల్లో వేలల్లోనే కాకుండా లక్షల్లోనే మన దగ్గర 40 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టాలంటే ఖర్చు కాలేదు. మరి అంతా కాకపోయినా మరి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చే ప్రెసిడెంట్ గారు మరి ఇంకా దానికన్నా వెళ్ళిన రీతిలో మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి అల్లం వాణి గారికి వాళ్ళ కుటుంబం, మా రమేష్ గారు అన్నా ఉంది, పిల్లలు అన్నా ఉంది, ఈ సభ్యులందరూ కూడా ఇచ్చిన సహకారం ఉంది కాబట్టి వారు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. మెయిన్గా ఏంటంటే ఒక ప్రెసిడెంట్కి ఒక బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావాలంటే దానికి కారణం సెక్రటరీ గారి మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే సెక్రటరీ గారు చేయవలసిన డ్యూటీ ఏంటంటే మీకు సభ్యులందరినీ సమావేశపరిచి సర్వీస్ కార్యక్రమాలు చేసేవన్నీ కూడా ఆ ఫోటోలు మెయిన్గా ఏంటంటే మీరు పబ్లిష్ చేసేది బ్యానర్ ఉండాలి, ప్రెసిడెంట్ గారికి కాల్ ఉండాలి. ఈ 2 కంపల్సరీగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా సరే మీరు బయట పబ్లిక్లో చేసేటప్పుడు క్లబ్ నుంచి సర్వీస్ కార్యక్రమం చేసేటప్పుడు ఆ 2
కంపల్సరీ ఉండాలి. అవి రెండు ఉంటేనే మీకు డిస్ట్రిక్ట్లో మీకు పాయింట్లు పడుతుంది, లేకపోతే పాయింట్లో అక్కడ మైనస్ అయిపోతుంది. మరి సెక్రటరీ గారు ఇంకా చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు చేసి కాకుండా మీరు పేపర్లో వచ్చేటప్పటికి కేవలం ఒక్క పేపరే కాదు, మనకి ఇంకా సర్క్యులేషన్లో ఉన్న పేపర్లు చాలా ఉంటాయి. మీరు ప్రెస్ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక ప్రెస్ డే వస్తుంది, ఆ ప్రెస్ డే రోజు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి చిన్న మెమెంటో వాళ్ళ పేపర్లో అన్ని దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని, సమరయోధుల చరిత్ర అజరామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల బ్రోచర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. అటువంటి అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. పక్షోత్సవ కమిటీ కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 17వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం వరకు పలు కళాశాలలు, పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. 17వ తేదీన ముగింపు వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందిస్తామని తెలిపారు. 7న క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, శివకవి సాంబశివమూర్తి, బ్యాంక్ బాబీ, ఆకుల కృష్ణ, సుంకర మణికంఠ, కటారి ప్రభాకర్, రెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధనను మనం అమల్లో తీసుకురావాలని, దేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేయాలని, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవటానికి మన భారతీయులందరూ ఒకే మాట, ఒకే తాటి మీద నడిచి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ సహకరించాలని, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు ఘనంగా నివాళులర్పించి ఈ వేడుకలు ఈ 10 రోజులు చక్కగా చేసుకుని స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ ఈ ఖ్యాతి గడించడం కోసం, ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. భారత స్వాతంత్ర సంగ్రామం తర్వాత మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఎందరో మహానుభావులు త్యాగ ఫలాల వల్ల మన వాళ్ళ స్వతంత్ర భారతంలో ఉన్నాం. స్వతంత్ర నా జన్మ హక్కు అంటూ ఆనాటి మహానుభావులు ఎందరో ఉద్యమం చేశారు. ఎంతోమంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేసుకున్నటువంటి సంఘటనలు జరిగాయి. మరి అటువంటి దేశ చరిత్రలో మన భీమవరం 2వ బార్డర్లుగా పేరు పొందింది. అటువంటి 2వ బార్డర్లో క్విట్ ఇండియా ఉద్యమంలో 4 మరణించారు. అటువంటి చరిత్ర మన భీమవరానికి ఉంది. అటువంటి చరిత్ర భీమవరంలో ఉన్నందుకు మహాత్మా గాంధీ 2వ బార్డర్లుగా ప్రశంసించారు. మరి గత 36 సంవత్సరాలుగా ఆగస్టు 15వ దినోత్సవాన్ని 15 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నాం. దానికి మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ప్రతి సంవత్సరం కూడా మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి కేంద్ర సహాయ మంత్రి బౌతరాజ్ శ్రీనివాస్ వర్మ గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు పార్లమెంట్ మెంబర్, వీళ్ళందరినీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ దేశభక్తి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆకివీడ్లో అశ్విని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులతో కలిసి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. బేగాపురం కొమరాడ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు, 45 రోజుల్లోగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశం.
బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ జన్మదినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.